హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని వచ్చాను. చాలామంది స్కోర్ కార్డ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమందికి ఆల్మోస్ట్ 33,000 మందిలో 1,000 మంది మాత్రమే క్వాలిఫై అవ్వాలి. మిగతా వాళ్ళందరూ బాగా రాశారు, క్వాలిఫై అయ్యారు. వీళ్ళలో నుంచి ఆ 6,100 పోస్టులు ఎవరికి వస్తాయి అన్నది చూడాలి. కానీ అందరూ కాన్ఫిడెంట్గా ఉండండి, ఏమీ ఇబ్బంది ఉండదు, ఎవరో కూడా డిస్కరేజ్ అవ్వద్దు. ప్లస్ నేను చెప్పేది ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్నది కూడా, ఆగస్టులో మీరు తమ్నెల్లో చూశారు కదా, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఏ విధంగా వస్తుంది అని మీరు అంటున్నారు కదా, దానికి సంబంధించి ప్రతి డీటెయిల్స్ నేను మీకు చెప్తాను చూడండి. మన హైకోర్టులో కేసులు ఉన్నాయి. అది సింగిల్ బెంచ్లో వచ్చేసరికి ఈవెంట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు, ఏజ్ సంబంధించిన వాళ్ళు, హైట్ సంబంధించిన వాళ్ళు, జనరల్ క్యాండిడేట్స్ ప్లస్ హోమ్ గార్డ్స్ అందరూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన కేసు ఈరోజు పోస్ట్ పోన్ అవడం జరిగిందంటే, పోస్ట్ పోన్ అంటే బెంచ్ మీదకి కూడా రాలేదు. మళ్ళీ వాళ్ళు పిటిషన్ రెడీ చేసుకోవాలి, నెంబర్ అవ్వాలి. నెంబర్ అయిన తర్వాత కానీ అది బెంచ్ మీదకి వస్తుంది. అది నాకు తెలిసి మేబీ నెక్స్ట్ వీక్లో అవ్వచ్చు. నెక్స్ట్ వీక్లో వాళ్ళంటూ అసలు తీసుకోవచ్చో తీసుకోకూడదు, హైట్ వాళ్ళని, ఏజ్ వాళ్ళని ప్లస్ క్వాలిఫై అవ్వని వాళ్ళు తీసుకోవాలా తీసుకోకూడదు అన్నది జడ్జి గారు ఫైనల్ డిసిషన్ అనేది నెక్స్ట్ వీక్లో అయిపోతుంది. నెక్స్ట్ వీక్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్లో 23rd హోమ్ గార్డ్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ ఉంటుంది. అది ఏంటి అంటే ఇది డిసైడ్ అయిన తర్వాత మాత్రమే అది ఉంటుంది మెరిట్ లిస్ట్లో. మెరిట్ లిస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ పెడతారా పెట్టరా, లేదంటే డైరెక్ట్ తీసుకుంటారా. డైరెక్ట్ తీసుకోవడం అనేది జరగదు. కంపల్సరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి, చేసే ఇచ్చేస్తారు. అది అవ్వడానికి 1 వీక్ పట్టుద్ది, ప్లస్ ఆ 1 వీక్ ఇంకో 1 వీక్ పట్టుద్ది. ఇలాగా 2 కేసులు సాల్వ్ అవ్వడానికి మంత్ ఎండింగ్ అయిపోతుంది. కోర్టు ఎవరినైతే తీసుకోమంటుందో వాళ్ళు కంపల్సరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు, కొంతమంది ఉంటారు కాబట్టి గుంటూరు అనే ఒక సెంటర్ చూసుకొని ఒకరోజు పెట్టేస్తారు. పెట్టి 1 వీక్ లోపు వాళ్ళు ఆల్మోస్ట్ కంప్యూటరే కాబట్టి వెంటనే అయిపోతుంది. ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. ఆగస్టు సెకండ్ వీక్, థర్డ్ వీక్లో మెడికల్ ఉంటుంది, తర్వాత ఎస్బీ కూడా ఉంటుంది కంటిన్యూషన్గా. అది అయిపోగానే వెంటనే మనకి కంపల్సరీగా ట్రైనింగ్ సెంటర్ అనేది పంపించేస్తారు. వచ్చే ఆగస్టు నెల ఎండింగ్ కల్లా అందరూ ప్రిపేర్డ్గా ఉండండి, ఎవరు కంగారు పడొద్దు, తొందరపడొద్దు. ఇది నేను కేసులు మొత్తం చూసి దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. పక్కాగా ఇలాగే జరగాలనేం లేదు, కొంచెం అటు ఇటు అవ్వచ్చు. పక్కాగా అయితే ఆగస్టు కల్లా ట్రైనింగ్ సెంటర్కి పంపించాలని చెప్పి అంటున్నారు కాబట్టి ఈ విధంగా ఈ సినారియో అనేది జరుగుద్ది. ప్లస్ దీనికి సంబంధించి ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈవెంట్స్ అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు, వెంటనే పెట్టేస్తారు. ఈ సిచ్యువేషన్లో చాలామంది కూడా డిప్రెషన్లోకి వెళ్తారు. అలా డిప్రెషన్లోకి వెళ్ళమాకండి. ఏం జరుగుతుందో ఏంటా, అసలు ఎన్ని మార్కులు కట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి, అసలు ఎన్ని మార్కులు కట్ ఆఫ్ ఉంటాయి, మొత్తం 33,000 మంది క్వాలిఫై అయ్యారు, అక్కడ ఉన్నది 6,000 పోస్టులు ఏ విధంగా అనేది మీరు కన్ఫ్యూజ్ అయ్యి రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోమాకండి. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టైం అనేది ఇస్తారు, ఆ టైం వచ్చినప్పుడు ఏది ఆగదు. పర్టికులర్గా చెప్తున్నాను, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సండే వస్తాయి, మండే వస్తాయి రిజల్ట్ అని చెప్తున్నారు. ఏది నమ్మమాకండి. సండే మండే అనేది రాదు, మీరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు రాలేదని. ఎందుకనంటే డివిజన్ బెంచ్ ఆల్రెడీ రిజల్ట్ రిలీజ్ చేయొద్దు అని చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేస్తుందన్న మాట మటుకు చెప్పుకోమాకండి, ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళమాకండి, ఎవరు కంగారు పడొద్దు. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది రాదు కాబట్టి ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకే వస్తుంది. దాన్ని బట్టి మనం ఎలా చేయాలి ఏంటనేది చూసుకోండి, ప్రిపేర్డ్గా ఉండండి. దీంతోపాటు ఆర్ఆర్బీ ఉన్నాయి, ప్లస్ ఎస్ఎస్సి, జీడీ ఉన్నాయి. వీటికి సంబంధించి ఈవెంట్లు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే, రన్నింగ్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది మాకు, నీ ప్రాబ్లం కానీ ఏదన్నా ఉంది అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకనంటే దానికి సంబంధించి కొంతమంది లెగ్స్ క్లోజ్ చేసి పరిగెడతారు. అట్లాగా నేను ఈ వీడియో కాదు, నెక్స్ట్ వీడియో ఫుల్గా చెప్తాను నేను మీకు. ఈ కేసులు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ ఇస్తున్నాను. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎవరు ఇబ్బంది పడొద్దు. అందరూ కూడా కష్టపడి రాశారు, అందరూ కష్టపడి వెళ్తారు. ఎవరిని ఏమనుకోమాకండి, అందరూ మనవాళ్లే. ఈ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు కాబట్టి అంతా మంచిగా ఉండండి. దేవుడు అందరికీ మంచి చేస్తాడు. నెక్స్ట్ వీక్లో మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఈవెంట్లు క్వాలిఫై అవ్వని వాళ్ళు, జనరల్ క్యాండిడేట్స్ గాను, హోమ్ గార్డ్స్కి సంబంధించిన ఐటీ ఏజ్ కేసులన్నీ ఉంటాయి. అది కొట్టేస్తే మాత్రమే డివిజన్ బెంచ్కి వెళ్తుంది. డివిజన్ బెంచ్లో మెరిట్ లిస్ట్ అనేది ఒక పోటే. అది క్లోజ్ అయిపోతే ఆటోమేటిక్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి ఫర్దర్గా మూవ్ అయిపోతారు. అది 1 వీక్లో అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రెగ్నెన్సీ లేడీస్ది కూడా అది ఒక 1 వీక్ అంతే. ఆగస్ట్ ఎండింగ్ కల్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది.
ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసుకొని ఉండండి. డిఎస్సి కూడా చాలామంది రాశారు. మా బ్రదర్ డిఎస్సి రాశాడు, ఇంకో బ్రదర్ కూడా డిఎస్సి ఓన్ బ్రదర్సే ఇద్దరు. ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి రాసే ఉన్నారు కాబట్టి అది కూడా రిజల్ట్ రావడానికి రెడీగా ఉంది. నాకు ఇద్దరు బ్రదర్ ఒక అతనేమో పీజీ చేశాడు, పిహెచ్డికి రెడీ అవుతున్నాడు. ఇంకొక అతనే బీపీడీ అయిపోయింది, ఎంపీడీ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ కూడా అదే విధంగా మీరు కూడా బాగా చదివి ఎగ్జామ్లో పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. నేను ఇప్పటివరకు చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను జనరల్ క్యాండిడేట్స్ ఎట్లా మాట్లాడుతానో అట్లా మాట్లాడతాను, కానీ ప్రొఫెషనల్గా యూట్యూబర్లు ఎట్లా మాట్లాడతారు అనేది నాకు తెలియదు. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే నేను వచ్చాను అంతే. మీకు నేను చెప్పింది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొన్ని వీడియోలు నేను చేస్తాను. థ్యాంక్ యూ.